మంత్రపాఠः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము కర్మ ప్రవచనీయ సంధ్యా ప్రకరణం చెప్పుకుంటున్నాము. అంతకన్నా ముందు గతి సంధ్యా ప్రకరణము, నిపాత సంధ్యా ప్రకరణము చెప్పుకున్నాము. ఇప్పుడు కర్మ ప్రవచనీయ సంధ్య అంటూ ఏదో చూస్తున్నాము. నిన్న చెప్పిన పాఠంలో ఎవరికన్నా ఏమైనా సందేహం ఉంటే అడగండి. అస్తు ప్రకృత అనుసరామః. తో నిన్న కర్మ ప్రవచనీయ సంధ్య మొదలు పెట్టుకున్నాము. అందులో కర్మ ప్రవచనీయ సంధ్య ప్రకరణం ఎంతవరకు నడుస్తుందంటే 82వ సూత్రం నుంచి మొదలుకు 96వ సూత్రం వరకు ఈ అధికారం నడుస్తుంది. అంటే ఈ సూత్రం నుంచి మొదలుకొని విభాష క్రియ సూత్రం వరకు ఏవైతే సూత్రార్థం చెప్పబడుతుందో అక్కడ అన్నిటి చోట్ల కర్మ ప్రవచనీయ అని ఒక పేరు, ఒక నామం అండి, ఒక నామవాచకం. మనం కదా లౌకిక వ్యవహారం కోసం విధంగా పేర్లు పెట్టుకుంటాం. అలాగే శాస్త్రంలో ఏ విధంగా గతి అని పేరు పెట్టాము, నిపాత అని పేరు పెట్టాము, వృద్ధి అని పేరు పెట్టాము, గుణం అని పేరు పెట్టాము, అలాగా కర్మ ప్రవచనం ఒక పేరు. అలా కర్మ ప్రవచనం అని పేరు పెట్టడం వల్ల దానికి సంబంధించి వేరే పనులు ఉంటాయన్నమాట. ఇలా కర్మ ప్రవచన సంధ్య పేరు పెట్టుకుంటాము. ఇది ముందు చెప్పుకున్నాం. గతి సంధ్య అని పేరు పెట్టడం వల్ల వచ్చిన లాభము సమాసం వచ్చింది. అలాగే గతి అంతర ప్రకారంగా ప్రకృతిస్వరం ప్రాప్తమైంది. గతి సంధ్య పేరు పెట్టడం వలన సమాసం కూడా ప్రాప్తమైంది కుగతి ప్రాదాయ ప్రకారంగా. అలా పేరు పెట్టుకోవడం, దాని పేరుని ఆరాధన చేసుకుని వేరే పనులు ఉంటాయన్నమాట. లోపం కావచ్చు, వృద్ధి కావచ్చు, గుణం కావచ్చు, అంటే ఏదో ఒక కార్యం ఉంటుంది అన్నమాట. అలాగే కర్మ ప్రవచనం అని పేరు పెట్టుకోవడం దాని ఉపయోగాలు భిన్న భిన్నంగా ఉంటాయి. అది మనం చూద్దాం ఇప్పుడు. సో ఇది కర్మ ప్రవచనీయ సంధ్యా ప్రకారం స్టార్ట్ చేశాము. అందులో దీని యొక్క అధికారం విభాష క్రియ వరకు వస్తుందని చెప్పి మొట్టమొదటి సూత్రం చెప్పుకున్నాము. అందులోనే మొట్టమొదటి సూత్రం ఏంటంటే అనువిలక్షణే. లక్షణవాచకం ద్యుక్తమైనప్పుడు అణు అనే అవ్యయ పదాన్ని, అణు అనే శబ్దానికి కర్మ ప్రవచనీయ సంధ్య అని పేరు పెట్టాము. సామాన్యంగా పైనుంచి అనువృత్తి వస్తుంది కానీ నిపాసంజ కూడా వస్తుందన్నమాట. కర్మ ప్రవచనీయ సంధ్య అణు అనే శబ్దానికి అనువిలక్షణీయ సూత్రంలో అణు అనే శబ్దానికి కర్మ ప్రవచనీయ సంధ్య కూడా పేరు పెట్టుకుంటాము, నిపాతనం అని కూడా పేరు పెట్టుకుంటాం అన్నమాట. 2 పేర్లు ఉన్నాయి. ఇక్కడ కర్మ ప్రవచనీయ సంధ్య అని పేరు పెట్టుకోవడం ఏం లాభం వచ్చిందంటే కర్మ ప్రవచనీయ యుక్తే ద్వితీయ అనే సూత్రం ప్రకారం ద్వితీయ భక్తి వచ్చింది. అది ముఖ్యమైన అంశం. ఇక్కడ ఇచ్చిన ఉదాహరణలో శాకల్యస్య సంహిత ద్వితీయ భక్తి వచ్చిందన్నమాట. ఎందుకు? దాని ముందు అనుశబ్దం వచ్చిందన్నమాట. కాబట్టి అనుశబ్దానికి ఈ సూత్రం ప్రకారంగా కర్మ ప్రవచనీయ సంధ్య అని పేరు పెట్టడం వలన వెంటనే ఎవరికైతే నువ్వు కర్మ ప్రవచనీయ సంధ్య అని పేరు పెట్టావో దాని యోగంలో ద్వితీయ భక్తి వస్తుంది అని చెప్పి ఇక్కడ సంహితాంలో ద్వితీయ భక్తి పేరు పెట్టుకున్నాము. అలాగే అగస్త్యం అన్వసించన్ ప్రజాహ, అగస్త్యంలో ద్వితీయ భక్తి వచ్చిందన్నమాట. అన్వసించంలో అణు ఉందన్నమాట. అంటే అణు యొక్క ప్రయోగంలో, అణు యొక్క శబ్దయోగంలో అగస్త్యంలో ద్వితీయ భక్తి వచ్చింది. ఓకే, ఇది ఈ ముఖ్య ప్రయోజనం ఏంటి? కర్మ ప్రవచనీయ యుక్తే ద్వితీయ. కర్మ ప్రవచనీయ ఎవరికైతే పేరు పెట్టామో వాటి యోగంలో ద్వితీయ విభక్తి వస్తుంది. ఇది ముఖ్య ప్రయోజనం. అస్తు, ఇది ఈ సూత్రం చూసాము. నెక్స్ట్ సూత్రం చూడండి. తృతీయార్థే. నెక్స్ట్ ఏంటిది? ఇక్కడ నుంచి యహాస్య అణుకి అనువృత్తి 85 సూత్రం వరకు వస్తుందండి. 84, 85 సూత్రం కూడా అణు అనే శబ్దానికి అనువృత్తి వస్తుందంట.
పైన లక్షణవాది ద్యోతితమైనప్పుడు అను శబ్దానికి కర్మ ప్రవచనీయ సంధ్యాన్ని పేరు పెట్టుకున్నాం. ఇప్పుడు సూత్రం ఏమవుతుంది? తృతీయార్థే, ఇది సప్తమి విభక్తి ఏకవచనం. అంటే తృతీయార్థే అంటే తృతీయాయా అర్థ తృతీయార్థ అని, తృతీయ విభక్తి యొక్క అర్థాన్ని తృతీయార్థ అని చెప్పాం. తృతీయ విభక్తి యొక్క అర్థాన్ని తృతీయార్థ అని చెప్పి చెప్పుకున్నాము. ఓకే, అదే విగ్రహవాక్యం ద్వారా మనకు స్పష్టంగా చూపించబడింది. తృతీయాయా అర్థ తృతీయార్థ, తృతీయాయా అర్థ తృతీయార్థ. ఓకేనా, తృతీయ విభక్తి యొక్క అర్థాన్ని తృతీయార్థ అని చెప్పి చెప్పుకుంటాము. అస్తు. అలాగే తస్మిన్ తృతీయార్థే, స్లైడ్ మార్చండి. దాన్ని తస్మిన్ తృతీయార్థే, ఇది షష్ఠీ విభక్తి, షష్ఠీ తత్పురుష సమాసం అన్నమాట. ఓకే, అస్తు. నెక్స్ట్ చూడండి, తృతీయాయా అర్థ తృతీయార్థ తస్మిన్ తృతీయార్థే, ఇది షష్ఠీ తత్పురుష సమాసం చెప్పుకున్నాం. ఎందుకు షష్ఠీ విభక్తి విడగొట్టినాం కాబట్టి షష్ఠీ తత్పురుష సమాసం చెప్పుకున్నాము. స్లైడ్ మార్చండి లక్ష్మి గారు. నెక్స్ట్ చూడండి, అనువృత్తి. అను అనే పదానికి కర్మ ప్రవచనీయ అనే శబ్దానికి నిపాత అనే శబ్దానికి అనువృత్తి వస్తుంది. ఇప్పుడు చూడండి, అర్థం వచ్చేసి తృతీయార్థే. తృతీయార్థే అంటే ఏమిటి? తృతీయార్థే ద్యోతే అంటే తృతీయ విభక్తి అనేది ఉపస్థితమైనప్పుడు, తృతీయ అర్థే ద్యోతే ద్యోతితమైనప్పుడు అంటే ఉపస్థితమైనప్పుడు, అనుశబ్ద కర్మ ప్రవచనీయ సంజ్ఞకో నిపాత సంజ్ఞకశ్చ భవతి. కాబట్టి తృతీయ విభక్తి యొక్క అర్థంలో కూడా అను అనే శబ్దానికి లక్షణవాది ద్యోతితమైనప్పుడే కాకుండా తృతీయ విభక్తి యొక్క అర్థంలో కూడా అను అనే శబ్దానికి కర్మ ప్రవచనీయ మరియు నిపాత సంజ్ఞ అని పేరు పెట్టుకుంటాము. ఏం పెట్టుకుంటే కర్మ ప్రవచనీయ మరియు నిపాతం అని పేరు పెట్టుకుంటాము. ఈ రెండు ఇక్కడ చెప్పబడ్డాయి. కర్మ ప్రవచనీయ సంజ్ఞకో నిపాత సంజ్ఞకశ్చ భవతి అని చెప్పి ఈ రెండు పేర్లు పెట్టుకున్నామండి. ఓకేనా? సో ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. చూడండి, దీనికి ఉదాహరణ అదే విధంగా ఇచ్చాడు. నదీం అన్వసిత సేన. నదీం అన్వసిత సేన అంటే నది వెంట వెంట సేన నివసిస్తున్నది, అంటే నదికి కినారే సేన నివసిస్తున్నది అని చెప్పి ఇక్కడ దీని యొక్క అర్థం తీసుకోబడింది. నదికి వెంట వెంట సేన ఉంది అని చెప్పి ఇక్కడ అర్థం తీసుకోవాలి. నదికి కినారే అంటే నదికి వెంట వెంటే ఉంది, సేన నివసిస్తున్నది. ఏ సేన కావచ్చు. ఓకేనా? చూడండి, సో నదీం అన్వసిత సేన, నదికి వెంట వెంట సేన, అది ఏ సేన కావచ్చు, అది యువసేన కావచ్చు, సమూహం. సేన అంటే సమూహం, ఆ సమూహం ఏదైనా కావచ్చు. కాబట్టి ఆ సేన ఇక్కడ తీసుకోబడింది. ఈ సేన యొక్క ఎక్కడ నివసిస్తుంది? నదిని అనుసరిస్తూ, అంటే నదికి ఒడ్డున నివసిస్తున్నది. కాబట్టి ఇక్కడ నదీం అన్వసిత, నదుని అనుసరిస్తూ సేన ఉంది అని చెప్పాము. ఇక్కడ అను వచ్చిందన్నమాట. అను శబ్దం వచ్చిందేమో చెప్పాము, ద్వితీయ భక్తి వస్తుందన్నమాట. అను అనేది మన ప్రతిసూత్రం ప్రకారం కర్మ ప్రవచనీయ యుక్తే తృతీయ అర్థే ద్యోత్య. తృతీయ భక్తి యొక్క అర్థం ఇక్కడ ఉదాహరణలో ఇక్కడ చూడండి, ఉదాహరణలో తృతీయార్థే ద్యోత్యే, తృతీయ విభక్తి యొక్క అర్థం ద్యోతితమైనప్పుడు అనుశబ్ద కర్మ ప్రవచనీయ సంజ్ఞకో నిపాత సంజ్ఞకశ్చ భవతి అని చెప్పాం కదా. ఇక్కడ ఉదాహరణలో నదీం అన్వసిత సేన అంటే నది తోటి, అంటే నది వెంట వెంట సేన నివసిస్తున్నది అని చెప్పాం. నదికి వెంట వెంట అంటే తృతీయ విభక్తి యొక్క అర్థమైనా అంటే నది తోటి, నదికి కినార సేన నివసిస్తున్నది. కానీ తృతీయ విభక్తి యొక్క అర్థం ఉంది కాబట్టి ఇక్కడ అనుశబ్దానికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ అని పేరు పెట్టాం. సో కర్మ ప్రవచనీయ సంజ్ఞ అని పేరు పెట్టడం వలన కర్మ ప్రవచనీయ సంజ్ఞతో పాటు నిపాత సంజ్ఞ కూడా పేరు పెట్టుకున్నాము. నిపాత సంజ్ఞ యొక్క ప్రయోజనం భిన్నంగా ఉంటుంది. ఇక్కడ కర్మ ప్రవచనీయ సంజ్ఞ అని పేరు పెట్టుకోవడం వలన ఏం లాభం వచ్చిందంటే కర్మ ప్రవచనీయ యుక్తే ద్వితీయ, ముందు చెప్పిన సూత్రం ప్రకారంగా ద్వితీయ విభక్తి వచ్చింది. ఎక్కడొచ్చింది ద్వితీయ విభక్తి? నదీం, నదీంలో ద్వితీయ విభక్తి వచ్చింది. నదీ నద్యో నద్య, నదీంలో ద్వితీయ విభక్తి ఏకవచనం వచ్చిందన్నమాట. ఓకేనా? సో అనుశబ్ద యోగంలో అనుశబ్దంతో యుక్తమైనప్పుడు కర్మ ప్రవచనీయ యుక్తే, కర్మ ప్రవచనీయతో యుక్తమైనటువంటి శబ్దం అనుశబ్దం అయితే ఉందో అనుశబ్ద యోగంలో నదీంకి
ద్వితీయ భక్తి వచ్చింది. ఓకేనా? అందుకే నదీం అనువసిత సేన. ఇక నదీంలో ద్వితీయ భక్తి ఎలా వచ్చిందంటే అను శబ్దానికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ ఉంది కాబట్టి దాని యోగాన్ని ద్వితీయ భక్తి వచ్చిందన్నమాట. ఓకే, అర్థమైందండి? నెక్స్ట్ చూడండి, హీనే సూత్రం ఏంటి? హీనే. హీనే సప్తమి భక్తి ఏకవచనం. పైనుంచి అనువృత్తి వస్తుంది, అను శబ్దానికి అనువృత్తి వస్తుంది, కర్మ ప్రవచనీయ సంజ్ఞ అధికరణ ఎలా నడుస్తుంది, నిపాతకి అనువృత్తి కూడా వస్తుంది అన్నమాట. హీనే ద్యోత్యే. హీనే అంటే ఏమిటి? న్యూనత, ఏదైనా లోపం కావచ్చు, దోషం కావచ్చు. హీనత్వం అంటే లోపత్వం, ఎక్కడ లోపం ఉందన్నమాట, హీనత్వం ఉందన్నమాట. హీనే ద్యోత్యే. హీనం అనేది లక్షితమైనప్పుడు, ద్యోతితమైనప్పుడు. కర్మ ప్రవచనీయ అను కర్మ ప్రవచనీయ సంజ్ఞకో నిపాల్ సంజ్ఞకశ్చ భవతి. అను శబ్దానికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ మరియు నిపాత్ సంజ్ఞ అని పేరు పెట్టుకుంటాము. అను కర్మ ప్రవచనీయ సంజ్ఞకో నిపాత సంజ్ఞకశ్చ భవతి. అనుకి కర్మ ప్రవచన సంజ్ఞ మరియు నిపాత సంజ్ఞ అని పేరు పెట్టుకుంటాము. ఓకేనా? సో అందుకే ఇక్కడ ఉదాహరణ విధంగా ఇచ్చాడు. అను శాకటాయనం వైయాకరణ, అను అర్జునం యోద్ధార. అంటే న్యూనత్వం చూపించాలి, అంటే తక్కువ చూపించాలి. హీనం అంటే తక్కువ, అంటే ఇతని కంటే ఇతను తక్కువ. ఇప్పుడు ఉదాహరణ ఏంటి? అను శాకటాయన వైయాకరణాహ, అంటే వైయాకరులు ఎంతమంది అయితే ఉన్నారో, అను శాకటాయన వైయాకంటే అన్ని వ్యాకరణాలను కూడా శాకటాయన ఆచార్య కంటే కూడా ఋషి కంటే తక్కువనే అంట. ఎన్నైతే వ్యాకరణాలు రచించారు, చాలా మంది మహర్షి పాణినే కాకుండా ఆయన కంటే ముందు కూడా చాలా వ్యాకరణాలు ఉండేటువంటి. శాకటాయన యొక్క వ్యాకరణం, ఆఫీసుల యొక్క వ్యాకరణం, అప్పట్లో చాలా వ్యాకరణాలు ఉండేవి అనమాట. అందుకే ఇవన్నీ వ్యాకరణాలు ఏవైతే ఉన్నాయో, వ్యాకరణ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శాకటాయన కంటే తక్కువనే. అంటే శాకటాయన రచించిన వ్యాకరణ గ్రంథం ఏదైతే ఉందో దానికంటే తక్కువనే, తక్కువ, హీనమే అంటే తక్కువ అని చూపించడం. ఇలాంటి అర్థం ద్యోతితమైనప్పుడు, ఇలాంటి అర్థము లక్షితమైనప్పుడు అలాంటి అనుశబ్దాన్ని, అక్కడ ఉండే అనుశబ్దానికి ఏమొస్తుంది? కర్మ ప్రవచనీయ సంజ్ఞ అని పేరు పెట్టుకుంటాము. దాంతో పాటు నిపాసన పేరు పెట్టుకుంటాము. సో కర్మ ప్రవచనీయ సంజ్ఞ పేరు పెట్టుకుని ఎలా వస్తుంది? వెంటనే కర్మ ప్రవచనీయ యుక్తే ద్వితీయ ప్రకారంగా ద్వితీయ భక్తి వస్తుంది. అందుకే అనుశాకటాయనం. అను అనేది ఇక్కడ వచ్చి శాకటాయనం అంటే అనుయోగంలో శాకటాయనం అనే శబ్దానికి ద్వితీయ భక్తి వచ్చిందన్నమాట. ఓకేనా? అనుశాకటాయనం వైయాకరణాహ. ఇక్కడ అను అనే అర్థానికి ఏం తీసుకుంటామంటే తక్కువ అనే అర్థం తీసుకోవాలి. సందర్భాన్ని బట్టి అర్థంలో మార్పు వస్తుందన్నమాట. అనుశాకటాయనం వైయాకరణ అంటే అన్ని వ్యాకరణ, ఎంతమంది వ్యాకరణ ఆచార్యులు ఉన్నారో, ఏవైతే వ్యాకరణ గ్రంథాలు ఉన్నాయో అవన్నీ కూడా శాకటాయన ఆచార్య యొక్క వ్యాకరణంతో పోల్చుకుంటే అన్ని తక్కువే. తక్కువ అని చెప్పడం, అది తక్కువ అంటే హీనం శబ్దం ఉపయోగించాం. ఇక్కడ వ్యాకరణ ఏ శబ్దం తీసుకొచ్చాం? హీనం అంటే హీనత్వం కాకుండా హీనం అంటే తక్కువ. అలాగే అను అర్జునం యోద్ధార. ఎంతమంది యోద్ధులన్నా ఉండండి, ఎంతమంది యుద్ధం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నాయి, ఇవన్నీ వీళ్ళందరూ కూడా యోద్ధాలు కూడా అర్జును కంటే సమానమైన వాళ్ళు కాదు, అర్జును కంటే తక్కువనే. ఎంత పెద్ద యోద్ధ అయినా కూడా అర్జునికి సరిపోదు, అంటే అర్జును కంటే తక్కువనే. అంటే అర్జును పోల్చుకొని చెప్తున్నాడు, అర్జును కంటే తక్కువ. ఎంతమంది యోద్ధాలు ఉన్నా, యుద్ధం చేసే వాళ్ళు ఉన్నా, వాళ్ళు అర్జున్ని పోల్చుకొని చూస్తున్నా వాళ్ళు తక్కువ, అంటే హీనత చూపిస్తున్నారు, తక్కువ చూపిస్తున్నారు అనమాట. వాళ్ళకంటే తక్కువనే. తక్కువ అనే అర్థంలో ఇక్కడ హీనే శబ్దాన్ని ఉపయోగించాం. ఓకేనా? సో హీనే ద్యోత్యే, హీనే అర్థం లక్షితమైనప్పుడు అను అనే శబ్దానికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ అలాగే నిపాత సంజ్ఞ అని పేరు వస్తాయి. ఓకేనా? అందుకే అనుశాకటాయనం వైయాకరణాహ, అన్వర్జనం యోద్ధారః అలాగా అర్థం చెప్పు. ఇక్కడ అనుశబ్ద యోగంలో దాని పక్కన ఉండే అర్జున శబ్దానికి ద్వితీయ భక్తి వచ్చింది. శాకటాయనం, అనుశాకటాయనంలో అను పక్కన శాకటాయనం ఉంది కాబట్టి ఆ శాకటాయన శబ్దానికి ద్వితీయ భక్తి వచ్చింది. ఏ సూత్రం ప్రకారంగా? అనుశబ్దానికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ అని పేరు పెట్టుకున్నాం కాబట్టి వెంటనే కర్మ ప్రవచనీయ యుక్తే ద్వితీయ ప్రకారంగా ద్వితీయ భక్తి వచ్చింది. అందుకే శాకటాయనం, అర్జునం ఈ రెండు చోట్ల ద్వితీయ భక్తి పెట్టుకున్నామండి. ఓకేనా? ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. అన్ని చోట్ల ద్వితీయ భక్తి రావడం ముఖ్య ప్రయోజనం. నెక్స్ట్ ఇందులో ఒక సందేహం ఉందా? నెక్స్ట్ చూడండి. అయితే నెక్స్ట్ వచ్చేసి ఉపోదికేచ. ఏంటండి? ఉపోదికేచ. ఉపోదికేచ అంటే ఏమిటంటే ఉపోదికేచ, ఉపహ ప్రథమ విభక్తి ఏకవచనం, అదికే సప్తమి విభక్తి ఏకవచనం. చ అనేది అవ్యపదం.
ఏంటి చ అనేది అవ్యయ పదం. చూడండి ఇక్కడ స్లైడ్ మీద కనిపిస్తుంది. ఉపోధికేచ ఉపహ ప్రథమ విభక్తి ఏకవచనము, అధికే సప్తమి విభక్తి ఏకవచనము, చ అవ్యయ పదము. ఓకేనా? ఇలాగా పద విభాగం చేసుకున్నాం. ఉపహ ప్లస్ అధికేలో అకహ సవ కాదు, అతో రోరప్లుత దప్లుతే ఆద్గుణ ఏంగ పదాంత దతి, ఈ 3 సూత్రాల నియమాల ప్రకారంగా ఉపోధికేచలో ఈ విధంగా అవగ్ర చిహ్నం వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా? 2 అకారాలకి మధ్యలో ఉండేటువంటి విసర్గానికి రూ చేసుకుంటాము. ఆ రూ స్థానంలో రేపం వస్తుంది. ఆ రేపానికే ఏమవుతుంది? ఉకారం వస్తుంది. ఉకారం అతో రోరప్లుత దప్లుతే ప్రకారం, తర్వాత ఆద్గుణ ప్రకారం గుణం చేస్తే ఓ అయిపోతుంది. ఏంగ పదాంతాదతి ప్రకారంగా అవగ్ర చిహ్నం వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, సో అందుకే ఉపోధికేచలో అక్కడ సమాసం చేసాము, అలా కలిపి రాసాము. సూత్రాన్ని విడగొట్టుకున్నప్పుడు ఉపహ అధికే విడివిడిగా పెట్టుకున్నాం. ఉపహ ప్రథమ విభక్తి ఏకవచనము, అధికే సప్తమి విభక్తి ఏకవచనము, చ అవ్యయ పదము. ఓకే, ఈ 3 పదాలుగా విడగొట్టుకున్నాం. అనువృత్తి వచ్చేసి హీనే కర్మ ప్రవచనీయా, ఈ రకంగా పైనుంచి హీన శబ్దానికి అనువృత్తి వస్తుంది, కర్మ ప్రవచనీయ శబ్దానికి కూడా అనువృత్తి వస్తుంది. తర్వాత నిపాత, నిపాతానికి కూడా అనువృత్తి వస్తుంది అన్నమాట. చూడండి, అర్థ ఉపశబ్దో, ఉపశబ్దం అంటే సూత్రంలో ఉపశబ్దం వచ్చింది కదా, ఆ ఉపశబ్దం తీసుకోబడింది. పైన సూత్రం విధంగా అనుశబ్దం వచ్చినప్పుడు అనుశబ్దం తీసుకున్నాం కదా, అలాగే సూత్రంలో ఇక్కడ ఉపశబ్దం ఉంది కదా, ఆ ఉపశబ్దం తీసుకో. ఉపోధికేచలో ఉండేది ఉపశబ్దాన్ని తీసుకోవాలి మనం. ఉపశబ్దో అధికే హీనేచ ద్యోత్యే, ఇక్కడ ఉపశబ్దానికి అర్థం ఏంటి? అధికం అంట. శకారం చేత హీనార్థం తక్కువ తీసుకోవచ్చు, ఎక్కువ తక్కువ 2 వస్తాయి. ఉప అనే శబ్దానికి ఉపశబ్దానికి ఏమొస్తుంది? కర్మ ప్రదర్శన సంధ్య వస్తుంది. ఎప్పుడు? ఎక్కువ అర్థంలో ఉన్నా, తక్కువ అనే అర్థంలో ఉన్నా, రెండిట్లలో. చూడండి, ఉపశబ్దో అధికే హీనేచ ద్యోత్యే, ఉపశబ్దానికి ఎక్కువ మరియు తక్కువ అనే అర్థం, ఎక్కువ ఇంకా తక్కువ అనే అర్థం లక్షితమైనప్పుడు, అంటే ద్యోతితమైనప్పుడు. దేని ద్యోతి అంటే లక్షితమైనప్పుడు, లక్ష్యంగా ఉన్నప్పుడు అని అర్థం. తో అధికే హీనేచ ద్యోత్యే కర్మ ప్రవచనీయ సంజ్ఞకో నిపాత సంజ్ఞకశ్చ భవతి. కాబట్టి ఇక్కడ సూత్రంలో ఇవ్వబడిన ఉప అనే శబ్దానికి అధిక అనే అర్థం గాని, చకార సూత్రం చా ఉందిగా, ఆ చా శబ్దం చేత పైన చెప్పిన హీన శబ్దానికి అనువృత్తికి తీసుకుంటామట. హీన శబ్దాన్ని కానీ, అంటే హీన అంటే తక్కువ, లేదా అధిక, సూత్రంలో అధికనే ఎక్కువ శబ్దాన్ని స్పష్టంగా చెప్పబడింది. ఉపో అధికే చకారాత్ హీనే, అంటే ఎక్కువ తక్కువ అనే అర్థం లక్షితమైనప్పుడు, ద్యోతితమైనప్పుడు ఉప అనే శబ్దానికి మనం ఏం పేరు పెట్టుకుంటాము? కర్మ ప్రవచనీయ ప్లస్ నిపాత సంజ్ఞ అని పేరు పెట్టుకుంటాము. ఇది ఈ సూత్రం యొక్క అర్థం. ఓకేనా? ఏం చెప్పింది? ఉప అనే శబ్దానికి ఏం పేరు పెట్టాము? కర్మ ప్రవచనీయ అని పేరు పెట్టుకున్నాము. అదేవిధంగా నిపాతం అని కూడా పేరు పెట్టుకున్నామట. ఎప్పుడు? అధికం అనే అర్థం అని ఉండాలి, లేదా తక్కువ అనే అర్థం అని ఉండాలి. అందుకే ఇక్కడ చూడండి, ఉపకార్యాం ద్రోణ. ఉదాహరణ ఇచ్చిన ఉప కార్యాం ద్రోణ. ఉపకార్యాం ద్రోణ అంటే ఏమిటంటే, ఖారీ కంటే ఎక్కువ ద్రోణం అని అర్థం. అంటే పూరి ఏక్ ఖారీ హై తథా ఉస్మే ఏక్ ద్రోణ్ और अधिक है. అంటే ఒక బకెట్ లో కొన్ని పదార్థాలు, కొన్ని వస్తువులు పెట్టామండి, ఈ బకెట్ లో ఉన్నదానికంటే ఈ బకెట్ లోనే ఎక్కువగా ఉన్నాయి. అంటే ఖాళీలో ఉన్నదానికంటే 2 ఒక పదార్థం, తినేటువంటి పదార్థం పెట్టుకోవడానికి ఒక సాధనం అండి, ఒక వస్తువు, ఒక ఏదో పర్వతం లేని పాత్ర లాంటివి అనమాట. ఓ చిన్నగా ఉంది, ఒకటి పెద్దగా ఉంది. ఖాళీలో ఉండే పాత్రలో కన్నా ద్రోణం అంటే బకెట్ లో ఉన్నటువంటి ఎక్కువగా ఉన్నాయి అని ఎక్కువ అని అర్థం చూపిస్తున్నాడ. ఉపకార్యాం ద్రోణ అంటే ఖాళీలో ఉన్నటువంటి కన్నా ద్రోణంలో ఉన్నటువంటి ఎక్కువగా ఉన్నాయి. అవి ఏమైనా కావచ్చు, తిను పదార్థాలు. ఇక్కడ పూరీలు అని ఇచ్చారన్నమాట. మన ఇష్టం ఏదైనా పదార్థము ఎక్కువ అని చెప్పాలి. ఇది దీనికంటే, ఈ పాత్రలో ఉన్నదానికంటే ఈ పాత్రలో ఉన్నట్టు ఎక్కువగా అని చెప్తాం కదా. అలాగే ఇక్కడ ఖాళీని ఒక పాత్ర విశేషం అనమాట. ఖాళీలో ఉన్నటువంటి వాటికన్నా కూడా ద్రోణంలో ఉన్నటివి ఎక్కువగా అది చెప్పాడు. ఉపకార్యం అంటే ఉప అంటే ఇక్కడ అధికార్థంలో, అంటే ఖాళీలో ఉన్న వాటికంటే కూడా ద్రోణంలో ఉన్నటువంటి ఎక్కువ అని చెప్పే అర్థంలో ఇక్కడ తీసుకోబడిందండి. ఏక్ ద్రోణ ఔర్ అధిక ఎక్కువగా ఉన్నాయి. ఉపకార్యాం ద్రోణ, ఖాళీలో ఉన్నటువంటి కానీ ద్రోణంలో అంటే బకెట్ లో ఉన్నటివి ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఉప అనే శబ్దానికి పక్కనే ఉంది ఖాళీ శబ్దం ఉంది.
ఖారీ శబ్దం స్త్రీలింగ శబ్దం అంటే ద్వితీయ భక్తి ఏకవచనంలోకి వచ్చేసి కార్యాం అయిపోయింది. ఈ విధంగా నదీ శబ్దానికి నద్యాం ఎలాగైపోయిందో ఖారీ శబ్దానికి కార్యాం అయిపోయిందండి. ఓకేనా? సో ఇక్కడ ఉప అనే శబ్దానికి మన ప్రకృతం వచ్చేసి కర్మ ప్రవచనీయ సంధ్య అని పేరు పెట్టడం వలన దాని యోగంలో ద్వితీయ విభక్తి వచ్చింది. ఏమొచ్చిందండి? ద్వితీయ విభక్తి వచ్చింది. కార్యాంలో ద్వితీయ విభక్తి పెట్టుకున్నామంట. అలాగే ఉపనిష్కే కార్షాపణం. ఉపనిష్కే కార్షాపణం అంటే కార్షాపణం కన్నా ఎక్కువ, కార్షాపణం అంటే ఎక్కువ నిష్కం అంట అనే ఒక సిక్కా విశేషం. ప్రాచీన కాలంలో కార్షాపణాలు కొన్ని భిన్న నాణ్యములు ఉండేటువంటి అప్పట్లో ఉండేటువంటివి తీసుకోబడ్డాయి. ఇక్కడ ఉపనిష్కే కార్షాపణం, ఉపనిష్కం అనేది కార్షాపణం కంటే ఎక్కువ. ఏంటి? ఉపనిష్కే కార్షాపణం అంటే కార్షాపణం కంటే కూడా ఉపనిష్కం ఎక్కువ అంటే ఎక్కువగా ఉన్నాయని చెప్పండి. ఇక్కడ ఎక్కువ అనే అర్థాన్ని చూపించబడింది. అదే అలాంటి లక్ష్యం ద్యోతమైంది కాబట్టి ఇక్కడ ఉపనిష్కే, ఉప అనే అవ్యయపదం కాబట్టి, ఉప అనే శబ్దం కాబట్టి దీని యోగంలో ఏమొచ్చింది? ద్వితీయ భక్తి వచ్చింది. ఉపనిష్కే కార్షాపణం. ఇక్కడ కార్షాపణం ద్వితీయ భక్తి పెట్టుకున్నామండి. ఉపనిష్కే కార్షాపణం, ఉపయోగంలో కార్షాపణంలో ద్వితీయ భక్తి వచ్చిందన్నమాట. ఓకేనా? ఉపనిష్కే కార్షాపణం, కార్షాపణం కంటే కూడా ఏ దానికంటే ఎక్కువ అంటున్నామో, ఏ దానికైతే ఎక్కువ అంటున్నాం వాళ్ళు ద్వితీయ భక్తి రావాలండి. ఏం చెప్పాము? ఏ దానికైతే ఎక్కువగా, ఏ దానికంటే ఎక్కువ అని చెప్తున్నామో దానిలో ద్వితీయ భక్తి రావాలి. ఇక్కడ పైన ఉపకార్యాన్ని ద్రోణ, ద్రోణి కంటే ఖాళీ కంటే ద్రోణులు ఎక్కువగా ఉన్నాయి. ఏ దానికంటే? ఖాళీ కంటే. ఏ దానికైతే పోలిస్తున్నామో దానిలో ద్వితీయ భక్తి వస్తుంది. ఇక్కడ ఉపనిష్కం కార్షాపణం కంటే ఉపనిష్కంలో ఎక్కువగా. ఏదంతా పోలుస్తున్నాం? కార్షాపణంతో పోలుస్తున్నాం. అందుకే కార్షాపణం ద్వితీయ భక్తి వచ్చిందన్నమాట. అందుకే ఉపనిష్కే కార్షాపణం. ఓకేనా? కార్షాపణంలో ఉండేటువంటి వాటికంటే కూడా నిష్కములు ఎక్కువ. కార్షాపణం కన్నా నిష్కములు అంటే నాణ్యం విశేషం. నాణ్యమ అంటే నాణ్యములు ఉండేవి కదా మొదట్లో ప్రాచీన సిక్కలు బిళ్ళలు ఉండేటివి అనమాట. అది వెండివి కావచ్చు, రకరకాలుగా ఉండేటివి. సో అవి నిష్క అనే ఒక ధాతు విశేషంతో దాని పదార్థ అవి ఎక్కువ అని చెప్తున్నారు. కార్షాపణం కంటే నిష్కలు ఎక్కువగా, సో ఎక్కువ అని చెప్పి ఇక్కడ చూసామాట. అంటే కార్షాపణం కంటే నిష్కం అనేది దానికి ఎక్కువ. ఇప్పుడు ₹10 కంటే పావుల కంటే ₹10 ఎక్కువ, ₹10 కంటే రూపాయి ఎక్కువ, రూపాయి ₹2 ఎక్కువ అట్లా చెప్తాం కదా. ఇది దీనికంటే ఇది ఎక్కువ అని చెప్పడంలో కార్షాపణం కన్నా కూడా ఇది ఎక్కువ అని చెప్పే అర్థంలో ఇది తీసుకోబడింది. అందుకు ఏ దానికంటే ఎక్కువ అంటాం వాటిలో ద్వితీయ భక్తి గమనించండి. కార్షాపణం కంటే ఎక్కువ అంటామంటే కార్షాపణం ద్వితీయ భక్తి వచ్చింది. అంతకన్నా ముందు ఖాళీ కంటే ఎక్కువ అని చెప్పారంటే ఖాళీ ద్వితీయ భక్తి వచ్చింది అన్నమాట. ఓకే? సో అందుకే ఉప అనే అవ్యయపదం, ఉప అనే నిపాత సంధ్యం కర్మ ప్రదర్శన, నిపాతం ప్లస్ కర్మ ప్రదర్శన సంధ్యం పేరు పెట్టుకున్నాం కాబట్టి దాని యోగంలో కార్షాపణం అనే దానికి ద్వితీయ భక్తి వచ్చింది. వేదాంత ప్రకారంగా కర్మ ప్రవచనీయ యుక్తే ద్వితీయ ప్రకారంగా ఇక్కడ ద్వితీయ భక్తి వచ్చింది. అన్ని చోట్ల ఇదే ముఖ్య ప్రయోజనం అండి. సో అదే ఇక్కడ ఉదాహరణ ఇవ్వబడింది. అస్తు కర్మ ప్రవచనీయ సంధ్య హోనేసి ఉపకార్యాం తథా ఉపనిష్కే మే యస్మాదధికం यस्य च ईश्वर वचनम तत्र सप्तमी भक्ति हुई, शेष में पूर्व द्वितीय ही हो गया. ఇక్కడ మాత్రము ఉపనిష్కేలో మాత్రము ద్వితీయ భక్తి వచ్చిందండి, సప్తమి భక్తి వచ్చింది. యస్మాత్ అధికం యస్య చ ఈశ్వర వచనం తత్ర సప్తమి. ఏ దానికైతే ఎక్కువగా ఉందో, ఎక్కడైతే ఈశ్వరీయ వచనం ఉంటుందో అక్కడ సప్తమి భక్తి వస్తుంది. ఇక్కడ ఏ దానికంటే ఎక్కువ, ఏ దానికంటే ఎక్కువ కంటే కార్షాపణం కంటే నిష్కం ఎక్కువ అంటున్నాం. కార్షాపం సే అధిక్ నిష్క్ అంటే కార్షాపం కంటే నిష్కం ఎక్కువ అంటున్నాం. కాబట్టి ఇక్కడ ఉపనిష్కలో ఇక సప్తమి భక్తి ఎందుకు వచ్చింది? యస్మాత్ అధికం, ఏ దానికంటే ఎక్కువ అంటున్నామో, ఏ దానికైతే ఎక్కువ అంటున్నామో దాంట్లో ఏదో ఎక్కువ అంటున్నామో, కార్షాపం కంటే నిష్కం ఎక్కువ అంటున్నారా, అట్లా ఏది ఎక్కువగా ఉంటుందో ఆ ఎక్కువ అనే దాంట్లో సప్తమి భక్తి వస్తుందంట. యస్మాత్ అధికం, ఏ దానికంటే ఎక్కువ, కార్షాపణం కంటే ఎక్కువ, ఏది నిష్కం. అది యస్మాత్ అధికం యస్య చ ఈశ్వర వచనం తత్ర సప్తమి, అక్కడ సప్తమి భక్తి వస్తుంది అని చెప్పి ఇక్కడ సప్తమి భక్తి పెట్టుకున్నామట. మిగిలిన దాంట్లో ద్వితీయ భక్తే ఉంటుంది. అందుకే ఇక్కడ ఉపనిష్కే కార్షాపణంలో కార్షాపణం ద్వితీయ భక్తి వచ్చింది. ఉపనిష్కేలో సప్తమి భక్తి ఎలా వచ్చిందంటే
ఏ దానికైతే ఎక్కువ అంటున్నామో ఆ ఎక్కువ అనే శబ్దంలో ఎక్కువ ఏదైతే ఉందని సప్తమి విభక్తి వస్తుంది. అందుకే ఉపనిష్కిలో సప్తమి విభక్తి పెట్టినాం. అలాగే ఉపకార్యంలో కూడా అదే విధంగా ఉపకార్యంలో ద్రోణ ఇక్కడ కూడా సప్తమి విభక్తి వచ్చిందండి. ఓకేనా? ఇక్కడ కూడా సప్తమి విభక్తి ఎలా వచ్చింది? ఏ దానికైతే ఎక్కువ అంటున్నామో, ఏ దానికి ఎక్కువ? కార్షాపణం ఎక్కువ అండి. నిష్కం కన్నా కార్షాపణం ఎక్కువ, నిష్కం కార్షాపణం ఎక్కువ అని చెప్తున్నారు ఇక్కడ. దేనికైతే ఎక్కువ దానికి ద్వితీయ వస్తుంది కర్మ ప్రవచనం. ఉపకార్యం ఉపనిష్కి యస్మాత్ విశేషం ద్వితీయ విభక్తి వస్తుంది. దేనికంటే ఎక్కువగా ఉందో దానికి సప్తమి వస్తుంది. अर्थात पूरा कर्षापन है तथा उससे अधिक एक निष्क भी उससे అధికం అంటే ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా? అందుకే ఇక్కడ ఇవి ఎక్కువగా ఉన్నాయి కదా, ఏదైనా ఎక్కువ ఉపకార్యంలో ఉన్నాయి కానీ ద్రోణంలో ఎక్కువగా ఉన్నాయట. ఓకే, అందుకే ఉపకార్యంలో కార్య కంటే పెద్దది. అలాగే నిష్కలో ఇవి ఎక్కువగా కాబట్టి దాంట్లో ద్వితీయ భక్తి సప్తమి భక్తి వచ్చింది అన్నమాట. ఉపకార్యం ప్లస్ ఉపనిష్కలో సప్తమి భక్తి పెట్టుకున్నాము. ఓకేనా? అంటే దేనికంటే ఎక్కువగా ఉంటాయో వాటికి సప్తమి విభక్తి వస్తాయి. అంతేనండి. ముందు సూత్రంలో హీనంలో దేనికి తక్కువైతే దానికి ద్వితీయ పెట్టుకున్నాం. ఇక్కడ అధికానికి, ఇక్కడ అక్కడేమో హీనకి. ఇక్కడ అధికానికి, ఇక్కడ న్యూనానికి అండి. ఓకేనా? రెండు ఉదాహరణలే కదా మనకి ఇక్కడ. అలాగే హీనేకి చూపిస్తాం. కింద హీనేకి ఉదాహరణ పక్కన ఉంది. ఉపశాకటాయనం వైయాకరణ. ఎంతమంది వైయాకరణలు ఉన్నారో వాళ్ళంతా కూడా శాకటాయనం కంటే తక్కువ ఉపశబ్దం వచ్చింది. అక్కడ తక్కువ ఉపశబ్దం తీసుకున్నాం. పై రెండు కూడా ఎక్కువ అనే అర్థంలో తీసుకున్నాం అండి. ఓకేనా? కానీ ఉపనిష్కలో మాత్రము ఇక్కడ విశేషంగా చెప్తాం యస్మాత్ అధికం, ఏదానికంటే ఎక్కువ అంటున్నాము. యస్మాత్ అధికం ఏదాంతో కాశం ఎక్కువ ఏది నిష్కం, ఆ నిష్కంలో సప్తమి భక్తి ఏదైతే ఎక్కువ ఉంటుందో దాన్ని సప్తమి భక్తి వస్తుంది. అలాగే ఉపకార్యం ద్రోణ, ఇవి ద్రోణ, ఇక్కడ ద్రోణ ద్వితీయ భక్తి రావాలి, ద్వితీయ భక్తి లేదండి మనకు. అంటే వేదాంతో పోల్చుకున్నామట. అంటే మొత్తానికి ద్రోణంలో ఉండే వాటికంటే ఇవి ఎక్కువ, ఉపకార్యం కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట. కానీ ఇక్కడ ఉపకార్యం ద్వితీయ భక్తి వచ్చిందన్నమాట, సప్తమి భక్తి వచ్చిందన్నమాట. ఉపకార్యం ద్రోణ. ఓకే, సో అందుకే ఉపకార్యం సప్తమి భక్తి ఇక్కడ వచ్చిందన్నమాట. అస్తు. ఉపశాకటాయనం వైయాకరణ, వైయాకరణ అంతా కూడా శాకటాయనం తక్కువ, న్యూనార్థంలో ఒక ద్వితీయ భక్తి వచ్చింది. సో కేవలం మనకి గమనించాలండి. ఉప అనే శబ్దానికి కర్మ ప్రవచనీయ సంధ్య అని పేరు పెట్టుకోవడం ఎలా వచ్చింది మనకు? ద్వితీయ విభక్తి వచ్చి ఇక్కడ కర్మ ప్రవచనీయ సంధ్య పెట్టుకున్నా మనకు సప్తమి భక్తి వచ్చింది. మామూలుగా కర్మ ప్రవచనీయ యుక్తి ప్రకారంగా కార్షాపంలో ద్వితీయ భక్తి వచ్చిందండి. ఇక్కడ మనకు ఉపనిష్కలో సప్తమి భక్తి వచ్చిందండి. ఉపకార్యంలో సప్తమి భక్తి వచ్చింది. ఏ సూత్రం ప్రకారంగా? యస్మాత్ అధికం యస్య చేస్ ప్రవచ తత్వ సప్తమి, ఈ నియమం ప్రకారంగా. ముఖ్యంగా ఏ దానికంటే ఎక్కువగా ఉంటుందో దాంట్లో సప్తమి భక్తి వస్తుంది. మామూలు మిగిలిన చోట్ల కర్మ ప్రవచన ప్రకారం ఏదైనా కర్మ ప్రవచన సంధ్య ఉందో దాంట్లో ద్వితీయ భక్తి వస్తుంది అన్నమాట. ఓకేనా? ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం అండి. ఇందులో యొక్క సందేహం ఉందా? కదా మహోదయ, ఉపకార్యం అనేది సప్తమి విభక్తి ఎలా అవుతుందండి? అది సప్తమి అనట్లేదండి, నిష్కే అండి. నిష్కే కదా నేను అడిగేది. మొదటి ఉదాహరణ గురించి అడుగుతున్నాను. అది సప్తమే అండి. నద్యాం, అలాగే ఉపకార్యాం, ఉపకార్యయో, ఉపకార్యేషు. ఉపకారి శబ్ద సప్తమి భక్తి కదా. నద్యాం, నద్యో, నదీషు. నద్యాం అంటే అక్కడ రేపం లేదు కదా, ఇక్కడ రేపం వచ్చింది కదా. ఎక్కడ? ఉపకార్యం కాదండి, మనకు శబ్దంలో ఖారీ శబ్దం రేపం ఆల్రెడీ ఉంది. నది శబ్దం లేదు కానీ రాలేదు. ఖారీ శబ్దంలో ఖారీ ఖారీ అంటున్నాం. ఖారీ రేపం ఉంది కదా, అందుకే వచ్చేసింది. ఇక్కడ ఖారీ అంటే ఏంటండి, అర్థం ఏంటండి? ఒక పాత్ర విశేషం, పాత్ర. ఇప్పుడు ఈ ద్రోణ అంటే బకెట్ కదా, ద్రోణ అంటే బకెట్ కదా. అలాగే అది కూడా ఒక పాత్ర, చిన్నది, ఒక చిన్న పాత్ర విశేషం. అంటే ఇక్కడ సప్తమి వచ్చింది కాబట్టి ద్రోణ కన్నా ఉపకార్యం అనేది పెద్దది కదా.
ఖాళీ కంటే ద్రోణం పెద్దది. ఏంటండి? ఖారీ కంటే ద్రోణ ద్రోణ పెద్దదండి. ఖాళీ కంటే ద్రోణం పెద్దది. దీనికంటే ఇది పెద్ద, ద్రోణం పెద్దది అంటే బకెట్ పెద్దది. ఓహో, ఉపకారి దానికన్నా ద్రోణ ద్రోణ అనేది పెద్దది. పెద్దది అనమాట. జీ మరి పెద్దదానికి సప్తమి రావాలని చెప్పుకుంటున్నాం కదా మనం, అధికం దానికి సప్తమి రావాలని చెప్పుకుంటున్నాం కదా. యస్మాత్ అధికం దేనికంటే ఈశ్వర వచనం ఏంటండి? ఏదానికైతే ఎక్కువగా ఉంటుంది అక్కడ సప్తమి భక్తి వస్తుంది. ప్లస్ మరి ఇక్కడ సప్తమి విభక్తి ఉపకార్యాంకి వచ్చింది కదా. దానికంటే ఎక్కువ కదండి ద్రోణ. ద్రోణం పెద్దది కదండి. మరి పక్క దాంట్లో పక్క ఉదాహరణ ఉపనిష్కకి అది వచ్చింది కదా, సప్తమిలో వచ్చింది కదా. నిష్క కంటే నిష్క కంటే పెద్దది కార్షాపణం. అందుకనే నిష్కకి సప్తమి వచ్చేసింది. నిష్క కంటే కార్షాపణం పెద్దది. దేనికంటే పెద్దదో దానికి సప్తమి. ఒకసారి 2, 3 అంటే అది శోభయాత జరిగిందంటే ఇక్కడ మనకి ఎస్హెచ్ ఇక్కడ ఉపనిష్కలో కార్షాపణ కంటే ఎక్కువ ఏంటి నిష్కం అని చెప్పాం. అందుకే ఏదాంత యస్మాత్ అధికం ఏదాంత ఎక్కువ ఉందో దాంట్లో సప్తమి భక్తి ఇచ్చినమాట. అంటే ఇక్కడ ఎస్హెచ్ ఈశ్వర వచనం కూడా చూసుకోవాలండి. ఈశ్వర వచనం అంటే దాన్ని బట్టి ఇక్కడ ఖాళీలో ఖాళీ తక్కువనే, ఏదానికైతే తక్కువ ద్రోణకంటే తక్కువ అంటే దాని సప్తమి భక్తి ఎలా వచ్చిందో అనే ప్రశ్న అన్నమాట. కాబట్టి ఒకసారి సూత్రం చూడండి. యస్మాత్ అధికం 2, 3, 9. దేనికంటే ఎక్కువ అనే కదండి ఉప శబ్దం అన్నది. ఎక్కువ నిష్కేళ సప్తమి భక్తి ఇచ్చామాట. సామాన్యంగా ద్వితీయ భక్తి వచ్చింది ఏది కార్షాపణంలో. కార్షాపణమే పెద్దది కదండి. కార్షాపణం పెద్దది నిష్కం కన్నా. అసలు పెద్ద ఇక్కడ అర్థం ఏమి ఇచ్చారు? కార్షాపణం పెద్దది నిష్కం. అంతేనండి. కార్షాపణం కంటే నిష్క పెద్దది కాబట్టి నిష్కకి సప్తమి పెట్టుకున్నారు అనమాట. దేనికంటే అలాగే కార్యాన్ ద్రోణ ఏదానికంటే ఇది పెద్దది ఖాళీ కంటే ద్రోణ పెద్దది కదా. ద్రోణ పెద్దది. పెద్ద సప్తమి కావాలి అంటారు. ఖారీకి సప్తమి వస్తుంది కదండి. అదే ఏదైతే పెద్దదో అదే సప్తమి భక్తి తీసుకోవాలి కదా. ద్రోణకు రాకుండా దీంట్లో ఖాళీ ఎందుకు వచ్చింది చిన్నది కదా. దేనికంటే పెద్దది. దేనికంటే ఏదానికంటే ఖాళీ కంటే పెద్దది. ఇక్కడ ఖాళీ కంటే ద్రోణం పెద్దది కాబట్టి కంటే అనేది దానికి ఉపాధి తీసుకోవాలి. ఖారీకి సప్తమి వచ్చింది. నిష్క కంటే కార్షాపణం పెద్దది కాబట్టి నిష్కకి సప్తమి వచ్చింది. ప్రశ్న అర్థమైంది ఇంతకు మీకు? అంటే ఇక్కడ ఉపాధికే అంటే దేనికంటే ఎక్కువ అని మీనింగ్ తీసుకోవాలి. ఈశ్వర వచనం అంటే ఈశ్వరస్య వచనం ఈశ్వర వచనం. యస్మాత్ అధికం యస్య చ ఈశ్వర వచనం తత్ర కర్మ ప్రవచనీయ యోగే సప్తమి విభక్తి భవతి. ఈ యోగం తీసుకో. కర్మ ప్రవచనీయ యోగే సప్తమి విభక్తి భవతి. అది కర్మ ప్రవచనీయ యోగంలో ఉండే సప్తమి విభక్తి అవుతుందండి. ఇక్కడ ఏంటి ఏ దానికైతే ఉంది కార్షాపణం అనేది కంటే నిష్కం పెద్దదే. కానీ ఈ నిష్కం ఏదాంతో కర్మ ప్రవచనీయత యుక్తమైన కర్మ ప్రవచనీయత యుక్తమైనప్పుడు అది దానికి సప్తమి భక్తి వస్తుందన్నమాట. ఇక్కడేంటి ద్రోణ శబ్దం అనేది కర్మ ప్రవచనీయ కాదని ఎక్కువనే. ఖాళీ కంటే ద్రోణం పెద్దదే కానీ అది కర్మ ప్రవచనీయ శబ్దంతో యుక్తం కాదంటే అది సంయుక్తంగా లేదండి, దూరంగా ఉంది అన్నమాట. దగ్గరగా ఉండేది ఖాళీ శబ్దం. అందుకే ఇక్కడ కర్మ ప్రవచన సంయోగ ఉపాధి శబ్దాన్ని పెట్టుకున్నామన్నమాట. ఎందుకు పెట్టుకున్నాం? ఉపాధి శబ్దానికి మనం కర్మ ప్రవచనీయ సంధ్యాన్ని ఎప్పుడు పెట్టుకున్నామో దాంతో యుక్తమైన శబ్దం ఏంటి? ఖాళీ శబ్దం. కానీ ఖాళీ శబ్దంలో సప్తమి భక్తి పెట్టుకున్నాము. అలాగే ఉపనిష్కలో కూడా మనం ఉదాహరణ అర్థం చెప్పుకున్నప్పుడు దీనికంటే పెద్దని చెప్పుకున్నాం. కానీ ఈ సూత్రం ఏ రకంగా పనిచేస్తుందంటే యస్మాత్ అధికం యస్య చ ఈశ్వర వచనం అనేది మొత్తం సూత్రాలను తీసుకున్నప్పుడు దీని యొక్క అర్థం ఏంటంటే
యస్మాత్ అధికం యస్య చ ఈశ్వరవచనం తత్ర సప్తమి. తత్ర ఈశ్వరవచనం తత్ర కర్మ ముఖ్యమైన బిందువు ఏంటంటే తత్ర కర్మ ప్రవచనీయ యోగే సప్తమి విభక్తి భవతి. కర్మ ప్రవచనీయ యోగంలో సప్తమి విభక్తి వస్తున్నమాట. అది కూడా మనం యాడ్ చేసుకోవాలి. కర్మ ప్రవచనీయ యోగంలో ఏది ఉంది? కర్మ ప్రవచనీయ ఉపనిష్కే కార్శాపన ఉపనిషి కర్మ ప్రవచనీయ సంజ్ఞాన్ని పేరు పెట్టుకున్నాం ఈ సూత్రం ప్రకారంగా. కానీ దాని సంపర్కంలో సాన్నిధ్యంలో ఉండేదంటే నిష్కే శబ్దంగా దానికి కర్మ ప్రవచనీయ సంజ్ఞతో యుక్తమైంది కాబట్టి దానికి సప్తమి విభక్తి పెట్టుకున్నాము ఈ సూత్రం ప్రకారంగా. అలాగే ద్రోణ ఎక్కువైనప్పటికీ కూడా అది కర్మ ప్రవచనీయ సంజ్ఞతో యుక్తం కాలేదన్నమాట. కర్మ ప్రవచనీయ శబ్దంతో అది సంయుక్తంగా లేదు. కాబట్టి ఏది సంయుక్తంగా ఉంది? ఖాళీ శబ్దం సంయుక్తంగా ఉంది. కానీ తర్వాత కర్మ ప్రవచనీయ యోగే సప్తమి విభక్తులు భవతి. కర్మ ప్రవచనీయ యోగంతో యుక్తమైన దానికి సప్తమి విభక్తి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఖాళీ శబ్దం కాబట్టి ఖాళీ శబ్దం సప్తమి విభక్తి పెట్టుకున్నాం. జీ ఇప్పుడు అర్థమైందండి. ఇక్కడ ద్రోణ అనేది అది కర్మ ప్రవచనీయ లేదు కాబట్టి దానికి రాలేదు. అది ఉపకార్యం అనే దాంట్లో దానికి అనేది ఉంది కాబట్టి అది కర్మ ప్రవచనీయ అయింది కాబట్టి దానికి సప్తమి విభక్తిలో పెట్టాం. దానికి సప్తమి విభక్తిలో అంతే కదండి? అవునండి. అది సరిపోయింది. ఇప్పుడు రెండవ ఉదాహరణలో చూస్తే ఉదాహరణలో కార్షాపణం అనేది అది కర్మ ప్రవచనం ఉంది కదండి. అది కార్షాప కర్మ ప్రవచనం కాదండి. కర్మ ప్రవచనం ఉప వస్తే కర్మ ప్రవచనం అవుతుంది. కాబట్టి ఉపకి కర్మ ప్రవచన సంజయ్ మన ప్రతి సూత్రం అది ఉపతో ఉపాధి కర్మ ప్రవచన సంజయ్ పెట్టుకుని ఆ కర్మ ప్రవచన సంజయతో యుక్తమైన శబ్దం అయితే ఉందో దానికే సప్తమి విభక్తి వస్తుంది. కర్మ ప్రవచనీయ కార్షాపణం అనేది కర్మ ప్రవచనీయమే కదండి? అయితే కాదండి, కాదు కాదు. ద్వితీయ విభక్తిలో ఉంది కదా మరి. అది ద్వితీయ విభక్తిలో ద్వితీయ విభక్తి వచ్చిందంటే వేరే సూత్రం ప్రకారం వచ్చింది, దీని ప్రకారంగా రాలేదు. అది మనకు పూర్తిగా వాక్యం ఉంటే ద్వితీయ భక్తిలో ఉందా ఏ విభక్తి చెప్పొచ్చు అండి. పూర్తి వాక్యం లేదు మనకి ఇక్కడ. మన ద్వితీయ భక్తి ప్రతి భక్తి చెప్పలేం, సంపూర్ణ వాక్యం కాదు. ఓకే, ఇది కార్షాపణం అనేది ద్వితీయ భక్తి భలే ఉన్ని అనుకుందాం. ఈ సూత్రం ప్రకారం కర్మ ప్రవచన శబ్దం ఎవరికి కర్మ ప్రవచన పేరు పెట్టింది ఎవరు? ఈ సూత్రం ఉపా శబ్దం అధికంలో ఉంటే అధికార్థంలో అధికార్థం ఉండాలి అంతే. ఈ శబ్దానికి ఉండాలని చెప్పలేదు, ఎక్కువ అర్థం ఉండాలి అంతే. ఉదాహరణలో ఎక్కువ అనే అర్థం ఉండాలి అంతే. అది ఎక్కడే ఉండొచ్చు. ఏ దానికైతే ఎక్కువగా ఉంటుందో దానికి సప్తమి విభక్తి వస్తుందని చెప్పలేదు సూత్రం. ఏదైతే ప్రవచనీయ శబ్దంతో యుక్తం అవుతుందో దానికి సప్తమి విభక్తి వస్తుంది అంటుంది. ఓహో, అర్థమైందండి. అందుకే ఇక్కడ యస్మాత్ ఏదాంతది ఎక్కువ ఉంటుంది ఈ సూత్రంపై అలా అర్థం కాదు. ఏదాంతది ఎక్కువగా ఉంటుందో ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉదాహరణ వేరుగా ఉంటాయి. ఇక్కడ ఈ సందర్భంలో ఏదానికైతే ఎక్కువగా ఉంటుందో ఈశ్వరీయ వచనం ఉంటుందో అక్కడ కర్మ ప్రవచనీయ శబ్దంతో యుక్తమైన దానికి మాత్రమే సప్తమి విభక్తి వస్తుంది. కర్మ ప్రవచన సంజయకి ఉపాధికి మాత్రం పెట్టుకున్నాం ఉపోధికి ప్రకారంగా. అదే దానికి కర్మ ప్రవచన సంజయ కాబట్టి ఆ కర్మ ప్రవచన సంజయతో యుక్తమైన శబ్దం ఏంటి? నిష్కా శబ్దం. అంటే దానికి సప్తమి విభక్తి వచ్చింది. ఉపకార్యంలో ఉపతో యుక్తమైన శబ్దం ఖాదీ శబ్దం కాదు, దానికి సప్తమి విభక్తి వచ్చింది. ఈ ఉదాహరణలో కేవలము ఎక్కువ అనే అర్థం ఉందా లేదా అది మనకి. ఏదానికి ఎక్కువ ఏదానికి తక్కువ, ఎక్కువ వచ్చిందని చూసుకోలేదు, ఎక్కువ అనే అర్థం ఉండాలి అంతే. ఇప్పుడు చెప్పండి. అర్థమైందండి, ధన్యవాదాలు. అర్థమైంది. నెక్స్ట్ చూడండి. ఇప్పుడు అందరికి అర్థమైంది కదండి, ఒక సూత్రం చూద్దాం. మహోదయ, అయితే ఉప శాకటాయనం వైయాకరణ ఇక్కడ హీన శబ్దం అర్థంలో వచ్చింది కదా, అందుకని అక్కడ సప్తమి రాలేదు అంతే కదా? ఉప శాకటాయనం వైయాకరణ ఇది ఉపోధికేతనే చివరి సూత్రం, చివరి వైయాకరణలో అక్కడ మనకి అధిక లేదు కదా అక్కడ, హీనార్థంలో ఉంది కదా. హీనార్థంలో, అందుకని అక్కడ సప్తమి రాలేదు. సప్తమి రావంటే ఏంటి? ఏ దానికైతే ఇక సామాన్య కర్మ ప్రవచన యుక్తి అయితే వచ్చిందండి. అక్కడ సప్తమి భక్తాలు కర్మ ప్రవచన యుక్తే ద్వితీయ వచ్చింది అంతే. ప్రవచన యుక్తి ద్వితీయ ప్రకారం ద్వితీయ భక్తి వచ్చిందండి.
ఇక్కడ ఉమ్, ఆ అర్థం లేదు. యస్మాత్ అధికం యస్యతి ఈశ్వర వచనం లేదన్నమాట. ఉమ్, యస్మాత్ యస్యతి ఈశ్వర తత్వ కర్మ ప్రవచన యుక్తే సప్తమి భవతి అని చెప్పి ఆ సందర్భం లేదన్నమాట. ఉమ్. ఈశ్వర వచనం అంటే ఏంటండి? కర్మ ప్రవచన యుక్తి ప్రకారంగా మనకు ద్వితీయ భక్తి వచ్చింది. ఉపశాఖటైన ద్వితీయ భక్తి వచ్చిందన్నమాట. ఓకే. ఈశ్వర వచనం అంటే ఏంటండి అక్కడ? ఈశ్వరు అది మనం తీసుకోవాలి. ఉమ్. ఓకే అండి. ఆ ఈశ్వర వచనం అంటే అర్థం ఏంటి అక్కడ? ఈశ్వరస్య వచనం, ఈశ్వరుని యొక్క వచనం ఈశ్వర వచనం అంటే అన్నమాట. దానికి ఉదాహరణ చెప్తే మీకు స్పష్టంగా ఉదాహరణ చూడండి. 2, 3 ఏంటంటే అర్థాత్ సామర్థ్య హో అని ఇచ్చారండి అందులో. जिसका ईश्वर वचन अर्थात सामर्थ्य हो. ఈశ్వరస్య వచనం భాషార్థాలు ఈశ్వర వచన అర్థాత్ సామర్థ్య హో అని ఇచ్చారు. ఈశ్వర వచనం సామర్థ్యం. ఈశ్వర వచనం అంటే మన బ్రహ్మ యొక్క ఈశ్వర వచనం కాకుండా ఈశ్వర వచనానికి తాత్పర్యము సామర్థ్యహో. సామర్థ్యత అంటే సత్తా చూపించడం. ఈశ్వర వచనం అంటే ఈశ్వరికి ఏ విధంగా శక్తి ఉంటుందో అట్లా ఈ శబ్దంలో దాని యొక్క శబ్దం యొక్క అర్థ ఔచిత్యాన్ని, అర్థ గౌరవాన్ని ఇక్కడ ఈశ్వర వచనం కింద తీసుకున్నామండి. ఓకేనా? సామర్థ్యం చెప్పడం కేవలం సామర్థ్యం అంటే దీనికంటే ఎక్కువ సామర్థ్యం కలిగింది, దీనికి ఎక్కువగా ఉంది, అది ఈశ్వర వచనం. ఇది దీనికంటే ఎక్కువ. యస్మాదధికం ఇంకా ఎస్ అంటే ఈశ్వర వచనం. ఏదానికంటే అయితే ఎక్కువ సామర్థ్యం ఉందో అటువంటి చోట కర్మ ప్రవచనంతో యుక్తమైన దానికి సప్తమి భక్తి వస్తుంది అని చెప్పబడినమాట. ఇక్కడ ఉపకార్యం ద్రోణ, ఉపకారంలో ఖాది కంటే అధిక ద్రోణము, ఉపజస్కి కార్శాపనం, అది బ్రహ్మదత్తే పాంచాలాహ, అది పాంచాలేసు బ్రహ్మదత్త. ఇక్కడ అది బ్రహ్మదత్తే పాంచాలాహలో ఇక్కడ సప్తమి భక్తి వచ్చింది. అది బ్రహ్మదత్తే సప్తమి భక్తి. ఇక్కడ అది అనే పదము సామర్థ్యార్థంలో ఉంది. బ్రహ్మదత్తే పాంచాలాహ అంటే ఇక్కడ పాంచాలీషు स्वामी दोनों संबंधी शब्द होने से पांचाला और ब्रह्मदत्त दोनों में पर्याय से सप्तमी भक्ति होती है. పాంచాలేషు కంటే బ్రహ్మదత్తుడు అది కూడా అంతే కదా? బ్రహ్మదత్తుడు అది కూడా. ఇక్కడ మనకు ఉదాహరణ మీకు అక్కడ వచ్చిన స్పష్టం అవుతుంది. ఇక్కడ అది బ్రహ్మదత్తే పాంచాలాహ, అది బ్రహ్మదత్తే పాంచాలేషు. ఇక్కడ సప్తమి భక్తి 2 రకాల. బ్రహ్మదత్తే శబ్దంలో పాంచాలేషు శబ్దం 2 సార్లు సప్తమి భక్తి ఇప్పించారు. అంటే పర్యాయశే అంటే ఒక్కోసారి ఒక చోట బ్రహ్మదత్తే శబ్దంలో సప్తమి భక్తి పెట్టుకున్నాము ఈ సూత్రం ప్రకారంగా, ఒకటేమో పాంచాల శబ్దంలో సప్తమి భక్తి పెట్టుకున్నామండి. ఓకేనా? ఇక కేవలము ఈశ్వర వచన సామర్థ్యాన్ని గమనించండి. ముఖ్య తాత్పర్యం ఏంటంటే మనకి ఇచ్చిన ఉదాహరణలో ఏంటంటే ఉపకార్యం ద్రోణ సామర్థ్యం అంతే, దీనికంటే ఇది ఎక్కువ. కాబట్టి కర్మ ప్రవచనానికి యుక్తమైన శబ్దానికే సప్తమి భక్తి పెట్టుకుంటాం. కాబట్టి ఖాదీ శబ్దం కర్మ ప్రవచనాలతో యుక్తమైన శబ్దం కాబట్టి దానికి మనం సప్తమి భక్తి పెట్టుకున్నాం. ఓకేనా? ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయము. అలాగే ఉపశాఖటాయనంలో వైయాకరణాలు కేవలము కర్మ ప్రవచన సంజయ్ పేరు పెట్టుకోవడం వల్ల ఇక్కడ ఇది వర్తించదన్నమాట. ఇక్కడ సామర్థ్యం చెప్పుకోవడం అంటే ఇప్పుడు సామర్థ్యం అనుకోండి, ఇవన్నీ తక్కువ. ఇక సామర్థ్యం చెప్పలేదు, సామర్థ్యం కాకుండా తక్కువ హీనత్వం చూపిస్తున్నాం. మీరు రాజలక్ష్మి గారు చెప్పారు, వరలక్ష్మి గారు, ఇక్కడ హీనత్వం ఉంది, సామర్థ్యం లేదు అనమాట. సామర్థ్యం ప్రదర్శించి ఈశ్వర వచనం కాదు, హీనత్వం కాబట్టి సామాన్యంగా కర్మ ప్రవచన సంజయ్ ఉంది.
కర్మ ప్రవచనీయ యుక్త ద్వితీయ ప్రకారం ద్వితీయ భక్తే వచ్చింది అన్నమాట. ఓకేనా? ఓకే, ధన్యవాదాలు. శోభనాద్రి గారు అర్థమైందండి? అర్థమైందండి. ఓకే. అక్కడ సామర్థ్యం ఈశ్వర వచ్చిన అంటే సామర్థ్యం ఉంది కాబట్టి అందుకే ఉపన్యసికేలో ఉపకారంలో మన సప్తమి భక్తి పెట్టుకున్నాం. ఇక్కడ ఎందుకు రాలి అంటే ఆ సూత్రం ఇక్కడ ఎందుకు వర్తించలేదంటే ఇక్కడ ఆ సామర్థ్య అర్థం లేదన్నమాట, ఈశ్వర వచనం లేదు. ఓకే, అందుకే ఇక్కడ రాలేదు. అస్తు, ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయము. నెక్స్ట్ వచ్చేసి ఉదాహరణ అపపరివర్జనే. ఏంటండి? అపపరివర్జనే చూడండి. అపపరివర్జనే, అపపరి ప్రథమ విభక్తి ద్వివచనము, వర్జనే సప్తమి విభక్తి ఏకవచనం. సమాసః అపపరి ఇత్యత్ర ఇతరేతర యోగ ద్వంద్వః. అంటే అపశ్చ పరిశ్చ అపపరి, అపశ్చ పరిశ్చ ఇది కొంచెం అపపరి అవుతుంది. ఇది ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం. దీనికి సత్తా ఉందన్నమాట, అప అనే శబ్దానికి పరి అనే శబ్దానికి. ఓకే, సో ఇది ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం చెప్పుకున్నాము. అనువృత్తి వచ్చేసి కర్మ ప్రవచనీయాః నిపాతాహకి అనువృత్తి వస్తుంది. ఇప్పుడు చూడండి, అంతకన్నా ముందు అనుశబ్దానికి కర్మ ప్రవచన సంధ్య పేరు పెట్టుకున్నాము. ముందు సూత్రంలో ఉపాని శబ్దానికి కర్మ ప్రవచన శబ్దం అని పేరు పెట్టుకున్నాము. ఇప్పుడు వర్జనే అర్థే, అంటే వర్జన అంటే వదిలిపెట్టే అర్థంలో, వర్జనం అంటే త్యాగం చేసే అర్థంలో, వదిలిపెట్టే అర్థం. వర్జన అంటే వదిలిపెట్టే అర్థంలో అపపరి శబ్దం అర్థం చూడండి. అర్థ అపపరి శబ్దం వర్జనే ద్యోత్య అంటే త్యాగం చేసే అర్థంలో, వదిలిపెట్టే అర్థంలో, వదిలిపెట్టే అర్థం లక్ష్యంగా ఉన్నప్పుడు, ద్యోతితంగా ఉన్నప్పుడు కర్మ ప్రవచనీయ సంజ్ఞకు నిపాత సంజ్ఞకో చ భవతః. అంటే అపపరి రెండు శబ్దాలు కాబట్టి అందుకే ద్వివచనంలో అపపరి రెండు శబ్దాలు కాబట్టి అందుకే శబ్దం అని ద్వివచనం వచ్చింది. అపపరి శబ్దం కర్మ ప్రవచనీయ సంజ్ఞకౌ ఇక్కడ ద్వివచనంలో వచ్చింది. నిపాత సంజ్ఞకౌచ, నిపాత సంజ్ఞ పెట్టుకుంటాం కాబట్టి నిపాత సంజ్ఞకౌచ భవతః. సో ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం అన్నమాట. అంటే అపపరి అనే రెండు శబ్దాలకు వర్జనం అంటే వదిలిపెట్టే అర్థంలో కర్మ ప్రవచనీయ సంజ్ఞ మరియు నిపాత సంజ్ఞ అని పేరు వస్తుంది. ఏంటి? కర్మ ప్రవచనీయ సంజ్ఞ మరియు నిపాత సంజ్ఞ అని పేరు పెట్టుకుంటాము. ఓకేనా? ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. ఏం చెప్పిందండి? ఏ విధంగా ముందు అనుశబ్దానికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ పేరు పెట్టుకున్నాము, కర్మ ప్రవచనీయ సంజ్ఞ అని పేరు పెట్టుకున్నాము. ఉపశబ్దానికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ అని పేరు పెట్టుకున్నాము. అలాగే ఇక్కడ అప మరియు పరి అనే రెండు శబ్దాలకు కర్మ ప్రవచనీయ సంజ్ఞ అని పేరు పెట్టుకున్నాము. అలాగే నిపాత సంజ్ఞ అని పేరు పెట్టుకుంటున్నాం. ఇక్కడ ముఖ్యంగా కర్మ ప్రవచనీయ సంజ్ఞ అని పేరు పెట్టుకోవడం వల్ల ఏంటి లాభం అనేది మనం ఉదాహరణలో ఇక్కడ చూపబడింది. ఏంటి ఉదాహరణ? అపత్రిగర్తేభ్యో వరిష్టో దేవః. అపత్రిగర్తేభ్యో ఇక్కడ అప అనే ఒక శబ్దం వచ్చింది, అపశబ్దం వచ్చింది. అపత్రిగర్ అంటే అపత్రిగర్తేభ్యో వరిష్టో దేవః. పది త్రిగర్, ఇక్కడ పది శబ్దానికి ఉదాహరణ. పది త్రిగర్తేభ్యో వరిష్టో దేవః. ఇక్కడ అన్ని చోట్ల పంచమి భక్తి వచ్చిందండి. ఎందుకంటే ఇక్కడ అపత్రిగర్తేభ్యో వరిష్టో దేవః అంటే అపత్రిగర్తేభ్య అంటే త్రిగర్త దేశాన్ని వదిలిపెట్టి, త్రిగర్త దేశం వదిలిపెట్టి వర్షం పడింది. ఏం పడిందండి? వర్షం పడి అంటే ఆ దేశాన్ని వదిలిపెట్టి, ఇప్పుడు విజయవాడ ప్రాంతాన్ని వదిలేసి ఇక్కడ ముందు కంటే వర్షం పడింది అంటే అంతవరకు అని చెప్పుకుంటాడా, అంటే దానికంటే ముందు వరకు వర్షం పడింది అని చెప్పి తాత్పర్యం. అపత్రిగర్తేభ్యో, త్రిగర్తేభ్య పంచమ విభక్తి ఎందుకు వస్తుందంటే వదిలిపెట్టే అర్థం, త్యాగం చేసే అర్థంలో. అంటే త్రిగర్త దేశాన్ని వదిలిపెట్టి వరిష్టో అభూత్ అంటే వృష్టం అంటే వర్షం పడింది అంటే ముందు పంచమి అని తీసుకోవాలి. అంటే అంత దాన్ని వదిలేసి ముందుకు వేరుగా వర్షం పడింది ఆ అర్థంలో. ఇక్కడ అపాన్య దానికి అలాంటి అర్థం ఉంది. వర్జనం యొక్క అర్థం ఉంది కాబట్టి అపాన్య శబ్దానికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ అని మన సూత్రం ప్రకారంగా పేరు పెట్టుకున్నాం. ఇది ముఖ్య ప్రయోజనం, మన సూత్రం యొక్క అభిప్రాయం అన్నమాట. ఇక్కడ సూత్రంలో అప అనే దానికి కర్మ ప్రవచన సంజ్ఞ పేరు పెట్టుకున్నాం. ఎందుకు? వర్జన అర్థం ఉందా లేదా? ఇక్కడ వర్జన వదిలిపెట్టే అర్థం అంటే వదిలిపెట్టి ఇక్కడి వరకు వర్షం పడింది. త్రిగర్త ప్రాంతాన్ని వదిలిపెట్టి ఇక్కడి వరకు వర్షం పడింది, ఆ అర్థంలో ఇక్కడ మనం తీసుకోవాలి. అలాగే పది త్రిగర్తేభ్యో వరిష్టో దేవః ప్రకారంగా ఇక్కడ పది అనే దానికి మనం కర్మ ప్రవచనీయ సంజ్ఞ పేరు పెట్టుకున్నాం. సో కర్మ ప్రవచనీయ సంజ్ఞ పేరు పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది? కర్మ ప్రవచనీయ యుక్త ద్వితీయ భక్తి రావాలి. ఏంటంటే ఒకవేళ యస్మాత్ అధికం యస్వచ ఈశ్వర వచ్చిన అంటే దాంట్లో
సప్తమి విభక్తి వస్తుంది. కానీ ఇక్కడ ఏమొచ్చింది, త్రిగర్తేభ్య పంచవిభక్తి బహుశ ఇచ్చారు. ఈ పంచవిభక్తి ఎలా వచ్చింది అంటే ఇక్కడ ఉదాహరణ ఇచ్చాడు, కర్మ ప్రవచన సంధ్య హోనేసి త్రిగర్తేభ్య మే పంచవిభక్తి పంచమ్యా పాంగ్ పరిభి, పంచమ్యా పాంగ్ పరిభి ప్రకారంగా దీనికి పంచవిభక్తి వచ్చిందండి. పంచమ్యాంగ్ ఆంగ్ పరిభి, ఆంగ్ పరిభి అని సూత్రం ప్రకారంగా ఏమొచ్చిందండి, పంచవిభక్తి వచ్చింది. ద్వితీయ భక్తి కాకుండా దానికంటే కండిషన్స్ కొంచెం భిన్నంగా ఉన్నాయి కాబట్టి ఈ సూత్రం పంచవిభక్తి వచ్చింది. కర్మ ప్రవచన సంధ్య పేరు పెట్టినట్టు వచ్చిందండి. సూత్రం ఏంటి చూడండి, ఇక్కడ సూత్రం ఏంటంటే 2, 3, 10. 2, 3, 10లో ఏం చెప్పబడిందంటే ఇది పంచమ్యాం దాని యస్మాదధికం యస్య ఈశ్వరవచనం తత్వ సప్తమి ప్రకరణంలో ఉందండి. ఇవన్నీ క్రమంగానే కర్మ ప్రవచన యుక్తే ద్వితీయ యస్మాదధికం యశ్వర చేశ్వర ఇవన్నీ క్రమంగా ఇచ్చామట. నేను ఇలా ఉంటే సప్తమి భక్తి వస్తుంది, లేకపోతే పంచమ్యాంగ్ పాంగ్ పదివి ప్రకారంగా ద్వితీయ పంచమి భక్తి వస్తుందన్నమాట. ఏంటిది, అప్ ఆంగ్ పది, అప్పు శబ్దంగా అప్పు కాదు, అప ఆంగ్ పది ఇది ఏతై కర్మ ప్రవచనీయ సంజ్ఞకై యోగే పంచమి భక్తి భవతి. అప ఆంగ్ పది ఈ 3 శబ్దాలకు కర్మ ప్రవచన సంజ్ఞ అని పేరు పెట్టామనుకోండి, ఈ 3 శబ్దాల యోగంలో మాత్రం అక్కడ పంచమి భక్తి పెట్ట, ద్వితీయ భక్తి కాదు. సామాన్యంగా కర్మ ప్రవచన సంజ్ఞ అన్నిటికీ ద్వితీయ భక్తి వస్తుందన్నమాట, అన్ని చోట్ల వస్తుంది. కానీ ఈ సూత్రం వచ్చి ఏం చెప్పింది, లేదండి ఒక అపశబ్దం వచ్చినా ఆంగ్ శబ్దం వచ్చినా అదేవిధంగా పది శబ్దం ఈ 3 శబ్దాలు వచ్చినప్పుడు మాత్రము అక్కడ కర్మ ప్రవచనీయ యుక్తి ద్వితీయ ప్రకారం ద్వితీయ భక్తి కాకుండా ఇక్కడ ఈ సూత్రం ప్రకారంగా పంచమి భక్తి పెట్టుకోని చెప్పి నియమం చెప్పింది అన్నమాట. పైన ద్వితీయ భక్తి అన్ని చోట్ల సామాన్యంగా వచ్చేస్తాయి, అది మూల సిద్ధాంతం అన్నమాట. కానీ కొన్ని విశిష్టమైన సందర్భం ఏం చెప్పారు, ఆంగ్ పరి అప ఈ శబ్దాలు వచ్చినప్పుడు మాత్రము అక్కడ ద్వితీయ భక్తి కాకుండా పంచమి భక్తి పెట్టుకోండి అని చెప్పి చెప్పింది అన్నమాట. అందుకే ఇక్కడ త్రిగర్తేభ్య దేశాన్ని వదిలిపెట్టేసి ఈ వర్షం పడిందని చెప్పి మనకు పంచమి భక్తిలో చెప్పుకున్నామట. సో అర్థమైందండి. సో ఇది ఈ శబ్దాలు కర్మ ప్రవచనీయ యుక్తై అప ఆంగ్ పరి ఇది ఏతై కర్మ ప్రవచనీయ సంజ్ఞకై యోగే, వీటి యొక్క శబ్దాల యోగంలో మనకి అప ఉంది కదా, ఇది కర్మ ప్రవచనీయ సంజ్ఞ ఇప్పుడే మనం సూత్రంగా పెట్టుకున్నామట. సో కర్మ ప్రవచనీయ సంజ్ఞ యుక్తం, కర్మ ప్రవచనీయ సంజ్ఞతో యుక్తమైంది కాబట్టి ఇక్కడ పంచమి భక్తి వచ్చింది. ఓకేనా, అంటే వర్షం పడింది అనే అర్థంలో మనం అర్థం చేసుకోవాలి. ఓకే, స్పష్టమైందండి. ఇక్కడ పంచమి భక్తి వచ్చిందన్నమాట. త్రిగర్తేభ్య పంచమి భక్తి బహువచనం. అలాగే 10 త్రిగర్తేభ్యో విశిష్టో దేవహలు ఏమిటి, పదేరు వర్జనే, 10 का द्विवचन कहा गया है परंतु वार्तिक से उसका विकल्प से हो जाता है, अतः यह द्वितीय द्विवचन नहीं दिखाया गया. పదేరు వర్జన, ఇక్కడ 8వ అధ్యాయంలో 10 శబ్దానికి ద్వివచనం అంటే 2 సార్లు వస్తుంది. 10 అని చెప్పి రావాలండి. ఏంటి 10 అని చెప్పి 2 సార్లు రావాలి. 10 వర్జనార్థంలో 10 శబ్దం ఉంది కదా, 10 का ద్వివచనం కహాగా అంటే 2 సార్లు వస్తుంది. 10 త్రిగర్తేభ్యో విశిష్టో దేవః అని రావాలి. కానీ వార్తికం చేత ఉస్క వికల్ప హో జాతా హై, అంటే ఒక వేరే వార్తికం వస్తుంది, అక్కడ అసత్యం చెప్పుకుందాం మనం. ఆ వార్తికం చేత లేదండి 10 త్రిగర్తేభ్యో విశిష్టో దేవః అని చెప్పొచ్చు, 10 త్రిగర్తేభ్యో విశిష్టో దేవః అలాగే చెప్పుకోవచ్చు, 2 రకాలుగా చెప్పుకోవచ్చు అని ఈ సూత్రం చెప్పింది. కాబట్టి అందుకే ఇక్కడ అదే రూపం చూపించబడింది అన్నమాట. ఓకేనా, సో ఇది సూత్రం యొక్క అభిప్రాయం. అర్థమైందండి. ఇక్కడ 10 త్రిగర్తేభ్యో విశిష్టో దేవఃలో 10 అని రావాలి. 10 వర్జనీయ ప్రకారంగా 8వ అధ్యాయంలో ఉండే సూత్రం ప్రకారంగా ఇది కూడా వర్జనార్థంలో ఉంది, 10 శబ్దంతో యుక్తమైంది కాబట్టి ద్వివచనం అవుతుంది చెప్పింది. కానీ వేరే వార్తికం వచ్చి లేదండి వికల్పంగా వస్తుంది, నిత్యంగా రాదు. అంటే 10 త్రిగర్తేభ్యో అని చెప్పుకోవచ్చు, 10 త్రిగర్తేభ్యో విశిష్టో దేవః అని కూడా చెప్పుకోవచ్చు అని వికల్పం చెప్పింది. అంటే ఆ వికల్ప పక్షంలో ఇక్కడ మనం చెప్పుకున్నాం అంట. ఓకే, అందుకే అప 10కి కర్మ ప్రవచనీయ శబ్దంతో యుక్తమై ఉన్నాయి కాబట్టి వాటి యోగంలో పంచమి భక్తి వచ్చింది ఈ సూత్రం ప్రకారంగా. ఏ సూత్రం ప్రకారంగా పంచమ్యా పాంగ్ పదిభి వచ్చేసి కర్మ ప్రవచన సంజ్ఞ పేరు పెట్టడం వలన
వెంటనే వాటి యోగంలో పంచమి భక్తి వస్తుంది అని చెప్పి నిర్ధారించింది. అందుకే పంచమి భక్తి మనం పేరు పెట్టుకున్నాం. అస్తు, అర్థమైందండి? అర్థమైంది మహోదయ. ఓకే అండి. ఈ సూత్రం ఇంతవరకు చూద్దాం, రేపు చెప్పుకుందాం. ఆంగ్ మర్యాద వచ్చినాయి. ఇది మర్యాదలో కొంచెం వేరే సూత్రాలు కూడా వచ్చాయి. అంటే సింపుల్ గా ఉంటుంది, దానికి సమానంగా ఉంటుంది. కానీ దీన్ని రేపు చెప్పుకుందాం అండి. అస్తు, ఇంకొక సందేహాలు చెప్పండి. ఒక సందేహం ఉందండి? ఓకే అండి. అస్తు, మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. జై నమస్తే నమస్తే. ఆచార్య, ధన్యవాదాలు.